వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం దుబ్బాక అంగడిలో ఉన్నామండి. దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడి అనేది జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9:30 to 1:30 వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వారం దుబ్బాక అంగడిలో పొట్టేలు కూడా బాగానే రావడం జరిగింది. పొట్టేలు కానీ గోల్డ్ కానీ వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాము. ఇది అడ్రస్ వచ్చేసి దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ స్టేట్. ఇది ఈరోజు మేకలు కానీ గోల్డ్ కానీ పిల్లలు కానీ బాగానే రావడం జరుగుతుంది. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న, ఎన్ని పిల్లలు వేసుకొచ్చినావు? 23 పిల్లలా? 23 పిల్లలు అన్ని పొట్టేలే. 23 పిల్లలు వేసుకొచ్చిండు. పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి. పొట్టేలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. అన్ని పెద్ద సైజు పొట్టేలు వచ్చింది ఈ వారం. రేట్ ఏ విధంగా తెలుసుకుందాము. పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయని. అన్న జట్టి మీద ఏం రేటు ఉన్నాయి? అవి 17 ఉన్నాయా? ఓకే, 9:30 నుంచి 17 ఉన్నాయని చెప్తాడు. జట్టి మీద పిల్లలు ఇస్తా అంటాడు. ఈచ్ 9:30 చెప్పడం జరుగుతుంది. మనకు బాగానే పెట్టి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు చెప్పింది ఫైనల్ కావు, మనం మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా. రేటు ఫైనల్ రేట్ కాదు, అది చెప్పింది వాళ్ళది. 1000-2000 ఎక్కువనే చెప్తారు. మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది ఖచ్చితంగా. అన్న ఎన్ని పొట్టేలు తెచ్చారు? 19 పొట్టేలు తెచ్చారు. పెద్ద సైజు పొట్టేలు. మన మాంసపరంగా 10 కిలోలు వెళ్తుందా? 12 దాకా వెళ్తుంది. 12-13 దాకా వెళ్తుంది. పెద్ద పొట్టేలు ఎక్కువ వెళ్తుంది అంటాడు. అన్న ధర ఏముందన్న జట్టి మీద? 11.5 చెప్తాను. ఓకే, జట్టి మీద 11,500 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. జర పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి. ఒక 2-3 చిన్నగా ఉన్నట్టున్నాయి కదా అవి కొద్దిమల. యాగనే 19 పెద్ద పొట్టేలు ఉన్నాయా? ఓకే, ఆ చిన్న కొద్దిమలట, పెద్ద పొట్టేలే 19 ఉన్నాయట. కాకపోతే రేటు మాత్రం 11.5 చెప్తాను, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సైజు పొట్టేలు ఉన్నాయి. అన్న ఎన్ని పిల్లలు వేసుకొచ్చారా ఈ వారం? 22 పిల్లలు వేసుకొచ్చారా? ఇంకా పెద్ద సైజు పొట్టేలు ఉన్నట్టున్నాయి. మొత్తం పెద్ద సైజు పొట్టేలు 22 పిల్లలు ఉన్నట్టు. మొత్తం మగవే కదా? ఓకే ఓకే, ధర ఏముంది రేటు? ఈచ్ 12,000 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పే రేట్లే ఫైనల్ రేట్లేం కావు. పిల్లలు మొత్తం జర భారీ సైజు ఉన్నాయి. 13-14 కిలోలు వెళ్తుంది. ఒకటి ఎక్కువ వెళ్తుంది. 15-16 కిలోలు వెళ్తుంది. ఈచ్ 15-16 కిలోలు వెళ్తా అంటుండే. మాంసం పరంగా చూస్తే మాత్రం పెద్ద సైజు ఉంది. పొట్టేలు అయితే చాలా పెద్ద సైజు ఉన్నది. 15 కిలోల మాంసం వెళ్తా అంటాడు. మనం చూసి మాట్లాడుకుంటే బేరం అనేది ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ వారం మొత్తం ఈ సైజు పొట్టేలు ఎక్కువ వచ్చినాయి. అన్న ఎన్ని తెచ్చినావు గొర్రె? ఇవాళ 50 తెచ్చినావా? ఇప్పుడు నమ్మినట్టున్నాయి కదా? 20 అయినాయా? ఏలువాడికి ఇచ్చేసినావా? ఏలువాడి గోల్డే కొంచెం హైట్ ఉన్నాయి. గోల్డ్ కూడా మంచి హైట్ ఉన్నాయి, బాగున్నాయి. ఏం దాంతో అమ్మినావు అన్న ఏలువాడి గోల్డ్? మరి 10 ఇచ్చినావా? అంటే సూడి గోల్డ్ కొన్ని? ఓకే, సూడి గోలు ఏలువాడి గోలు 10 అమ్మినాట. జర హైట్ ఉన్నాయి. గోల్డ్ మాత్రం పెద్ద సైజు గోల్డ్ ఉన్నాయి. అదే 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 మన దుబ్బాకే రీజనబుల్ రేట్స్ ఉంటాయిలే. ఏలువాడి గోళ్ళు 10,000 తోటి ఇచ్చినట. సూడి గోళ్ళు జర పెద్ద సైజు గోళ్ళు, చిన్న గోళ్ళు కాదు, పెద్దగా ఉంటాయి గోళ్ళు ఇవి. ఈ అన్న ఎప్పుడు తెచ్చినా పెద్ద గోళ్ళే వేస్తాడు. గోళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి, హైట్ ఉన్నాయి. అంతే అంతే. ఓకేనా? ఏమన్నా ఎన్ని తెచ్చినా పొట్టేలు? 6,500. ఈచ్ 6,500 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అదే ఓకే, బార్గెనింగ్ ఉంటుంది. మనం ఫైనల్ వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్లేం కావు, మనం మాట్లాడుకోవచ్చు. అదే 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 ఓకే. ఏలువాడి గోళ్ళు ఇప్పుడే వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. గోళ్ళు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి గోళ్ళు. ఏలువాడి గోళ్ళు పిల్లలు మాత్రం పిల్లలు కూడా ఉన్నాయి 10 గల్ల.
గొల్లు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి, ఏలువాడు పనిచేసే గొల్లు, సూపర్ గొల్లు ఉన్నాయి. ఏలువాడి గొల్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నాయి, పిల్లలు 10-12 ఉన్నాయి, ఇప్పుడే వచ్చినాయి గొల్లు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, ఎన్ని పిల్లలు తెచ్చినావు? 20 పిల్లలు తెచ్చినావా? చిన్న సైజు పిల్లలు మాత్రం ఇన్నే ఉన్నాయి, అన్ని పెద్ద సైజు ఉన్నాయి. ఓకే, ఏం రేట్ ఉందో తెలుసుకుందాం అన్నాను. అన్న ఏం రేట్ ఉన్నాయి పిల్లలు? ఇవి పెద్ద 65 ఉన్నాయి, చిన్నవి 50 ఉన్నాయి. అంటే రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇలా. ఓకే ఓకే, పెద్ద పిల్ల 65 చెప్తాను, చిన్నపిల్ల 50 చెప్తాను. మనం భయాన్ని పెట్టి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎట్లా 1000-1500 ఎక్కువ చెప్తారు వాళ్ళు, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. 6000. ఓకేనా అన్న? నమస్తే అన్న, ఎన్ని పిల్లలు వేసుకొచ్చారు ఇలా? 45 పిల్లలు వేసుకొచ్చారా? 45 కూడా దూడలు ఉన్నట్టున్నాయిగా? అవో 10-15 ఉన్నాయా? ఓకే, 20 దాకా ఉంటాయా? ఓకే, దూడలు కాక ఈ పొట్టేలు ఏం సైజు ఉన్నాయి, ఏం రేట్ ఉన్నాయి సైజు పొట్టేలు? 12,000 ఉన్నాయా ఈచ్ వన్? ఒకటి పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి చెప్తూ 12,000 చెప్తుండే ఒకదానికి. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి, మనం మాట్లాడుకోవచ్చు. ఇలా ఎక్కువ దూడలు ఉన్నాయి, ఇలా తగ్గుతుంది రేట్ అనేది ఖచ్చితంగా. వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్ ఏం కావు, ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంత కూడా పిల్లలు ఇవి? ఒకటే 8,000 కొన్నావా? ఈ సైజు పిల్లలు 8,000 కొనడం జరిగింది. పెద్ద సైజు పిల్లలే. 11 కిలోల మాంసం వెళ్తుందా? 12 కిలోల మాంసం వెళ్తుంది. 8,000 కొనడం జరిగింది అన్నగారు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం పెద్ద సైజు ఉన్నాయి, పర్లేదు, ఏం కాదు. ఓకే అన్న, విడివిడిగా అమ్ముతారు ఈ గుంపులో పిల్లలు. అవి 8,000 కొనడం జరిగింది వాళ్ళు. 8,000, 9,000 పిల్లలు బట్టి రేట్ ఉంటుంది ఇది. మొత్తం ఈ సైజు పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఈ వారం. ఈ వారం పెద్ద సైజు పిల్లలు బాగా వచ్చినాయి. ఇదే సైజు ఉన్నాయి పిల్లలన్నీ. కొంచెం హైట్ ఉన్నాయి పిల్లలు. ఇవి ఏం రేటో తెలుసుకుందాం అన్నగారిని. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. అన్న నమస్తే అన్న, ఎన్ని పిల్లలు తెచ్చినాయి ఇవాళ? 30 పొడేలు తెచ్చినావా? పెద్ద సైజు పొట్టేలు ఉన్నట్టున్నాయి ఈ వారం, చాలా పెద్ద సైజు ఉన్నాయి. ధర ఏముందన్న? ఈ సైజ్ లేదులే. ఎంత చెప్పినా నువ్వు? ఎంత చెప్పినా? 12,000 చెప్పినా? ఓకే, 12,000 చెప్పడం జరుగుతుంది. ఆయన 11,000 అడుగుతాడు. ఆయన మాట్లాడుతునికి బేరం అనేది నడుస్తుంది. మొత్తం జట్టు మీద ఆయన 11,000 అడుగుతాడు. ఈయన 12,000 చెప్పిండు. పెద్ద సైజు పిల్లలు ఈచ్ వన్ పిల్ల, ఒక పిల్లనే 12,000. బార్గెనింగ్ అనేది బేరం అనేది నడుస్తుంది. పిల్లలు మొత్తం చాలా గట్టిగా ఉన్నాయి పిల్లలు ఇవి. అన్న ఎన్ని పిల్లలు వేసుకొచ్చినావు? 15 వేసుకొచ్చినావా? అమ్మినా ఏమన్నా? అంటే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి నడుస్తుంది. అదే ఏం ధరనే అన్న ఇవి మరి? జోడి జత 18,000 చెప్పడం జరుగుతుంది. ఈచ్ వన్ 9,000 చెప్పడం జరిగింది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. 9,000 కూడా చెప్పిండు. అన్ని మగ అదే బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. ఎంత చెప్పినావు? 18,000. ఎంత చెప్పినావు? 18,000. ఓకే, 18,500 చెప్పడం జరిగింది. పెద్ద పోతు చిన్న సైజు పిల్లలు ఇదొక బ్యాచ్ వచ్చింది. చిన్న సైజు మీరైతే అన్ని పెద్ద సైజు ఉన్నాయి పిల్లలని. ఈ చిన్న సైజు బ్యాచ్ ఏం లేడో తెలుసుకుందాం. బేరం అనేది నడుస్తున్నట్టుంది. తమ్మి ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఎన్ని పిల్లలు? 30 పిల్లలు వచ్చారా?
30 పిల్లలు తెచ్చాడు. ఇక్కడ బేరం అవుతుందా? ఓకే. ఎన్ని పిల్లలు? 30 పిల్లలా? ఏం చెప్పి ధర ఏమున్నది? 68. ఈచ్ వన్ పిల్ల 6800 చెప్పిండు. బేరం అనేది నడుస్తుంది. తగ్గుతుంది రేట్ అనేది, ఇంకా ఫైనల్ రేట్ ఏం కాదు వాళ్ళు చెప్పిందే. పిల్ల మాత్రం మంచిగా గట్టిగా ఉన్నాయి పిల్లలు ఇవి కూడా. ఈ సడేగోళ్ళు విడివిడిగా అమ్ముతారు. సడేలే అన్న, సడేలేనా మొత్తం గొర్రెలు? సడేగోళ్ళు ఏ ధర నుంచి ఏ ధర రాకుండా? 8.5 ఉన్నాయి మొత్తం జట్టు మీద అయితే. ఎన్ని గోళ్ళు ఉన్నాయన్న? 24 గోళ్ళు. 8.5 ఇస్తా అంటాడు. సడేగోళ్ళు జట్టు మీద 8.5 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఇవి పెళ్ళిళ్ళు కూడా పనిచేస్తాయి ఈ గోళ్ళు. పిల్లలు మాత్రం మంచి సైజు ఉన్నాయి. పిల్లలు పొడుగుంది, పిల్ల మాత్రం పొడుగుంది, జబర్దస్త్ ఉన్నాయి పిల్లలు. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి పిల్లలు. పొడుగుంది పిల్ల కూడా, సూపర్ ఉంది పిల్ల, బ్రహ్మాండంగా ఉంది పిల్ల. అన్న ఎన్ని పిల్లలు వేసుకొచ్చినవే? అవి 35, ఇవి 35. ఓకే, 35 పిల్లలు. ధర ఏముందన్న ఇవి? 7,500 చెప్తాడు. 15,000 జోడి చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాం, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్లు ఏం కావు. పిల్ల మాత్రం కొంచెం పొడుగుంది, జర యాక్టివ్ ఉంది పిల్ల, మంచిగా ఉంది పిల్ల, బ్రహ్మాండంగా ఉంది. ఓకేనే, మనం చూసి మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫైనల్గా ఏమొస్తుంది అన్న మరి? 100-200 అడ్డు. ఓకే ఓకే, అదే ఈ సైజు పిల్ల చాలా తక్కువ వచ్చినాయి. ఈ సైజు పిల్లకి ఇవి 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇవి ఈ సైజు 12,000 చెప్పిండు ఈచ్ వన్. జర పెద్దగా ఉన్నాయి, హైట్ ఉన్నాయి, జర పొడుగుంది పిల్ల. 12,000 ఈచ్ వన్. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ఇవి ఈచ్ వన్ 12,000కు వేసుకోమంటుండ్రు. వీళ్ళు 11 అడిగారు. పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. ఈచ్ వన్ 12,000 కూడా బేరం అవుతుంది. ఇది పిల్ల ఈచ్ వన్ పిల్ల 11,500 బేరం అయిపోయింది. ఆటో ఎక్కించారు ఇప్పుడే. ఇది ఒక పిల్ల 11,800. అంటే 14-15 కిలో మాంసం అయితే ఒక పిల్ల వచ్చేసి. ఎలా వెళ్తుందా? 15 మీద వెళ్తుందా? ఓకే, 11,500 అయిపోయింది బేరం. వస్తాయి 15 పైన వెళ్తాయి, వస్తాను. ఎన్ని పిల్లలు వేసుకొచ్చారు ఇలా? 20 పిల్లలు తీసుకొచ్చారా? ఓకే, 20 పిల్లలు ఏం ధరతోటి ఉన్నాయి? 9,000. ఈచ్ వన్ పిల్ల 9,000 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు పిల్ల మొత్తం ఇదే సైజు పిల్ల ఎక్కువ వచ్చింది ఈ వారం. ఈచ్ వన్ 9,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు. ఈ సైజు ఉంది పిల్ల అంతా. ఓకే, ఈ వారం మేక తక్కువ వచ్చినాయి, ఆ వీడియో రాదు ఈ వారం. ఇరవై 28 పిల్లలట, 5 ఆడి మిగతా 5 మొగాయి. 8,000 చెప్తుంది ఒక్కొక్క పిల్ల, మనం మాట్లాడుకోవచ్చు. బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం ఫైనల్ వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు. పిల్ల మాత్రం ఈ సైజు ఉంది. ఈచ్ వన్ 8,000 చెప్పిండు. ఓకేనా, ఎన్ని పిల్లలు వచ్చారు ఈ వారం? 13 పిల్లలు. ధర ఏముంది? ఈచ్ వన్ 12,500 చెప్పడం జరిగింది. పెద్ద సైజు పొట్టేలు, పిల్లలు మొత్తం గట్టిగానే ఉన్నాయి. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు ఇది. ఈచ్ వన్ 12,500 చెప్పిండు. బేరం చేసుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు ఈ వారం? ఎన్ని పిల్లలు తెచ్చారు? 22. ధర ఏముంది అన్నా? 11,500. ఈచ్ వన్ 11,500 చెప్పడం జరుగుతుంది. పెద్ద సైజు పొట్టేలు, పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి పిల్లలు కూడా. 11,500 చెప్తాడు ఒక్కొక్క పిల్లకు. బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఇది, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 11,500 ఈచ్ వన్ పొట్టేలు, ఇంకా తగ్గుతుంది బేరం అనేది చేసుకుంటే. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి పిల్లలు. ఇగో ఈ సైజు పిల్ల 11,500 ఇప్పుడు ఇంకా తగ్గుతుంది బేరం చేసుకుంటే. ఫైనల్ ఏమొస్తుందన్నా? 11,000. 500 అటు ఇటుగా.
ఓకే 11,000 ఇస్తా అంటాడు. ఈ జట్టి మీద తీసుకుంటే పెద్ద సైజు ఉన్నాయిలే పిల్లలు, మంచి సైజు ఉన్నాయి, జబ్బర్దస్త్ ఉన్నాయి పిల్లలు, బాగున్నాయి పిల్లలు, బ్రహ్మాండంగా ఉన్నాయి. 11,000కి ఇస్తాను. ఈ సైజు పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇప్పుడే అంగట్లోకి రావడం జరిగింది. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి, పిల్లలు జబర్దస్త్ ఉన్నాయి. సాగం పిల్లలు, సాగుకోవడానికి పనిచేస్తాయి పిల్లలు. సాగుకోవడానికి పనిచేస్తాయి పిల్లలు. ఇది సాధిక పిల్లలు 12,000 జోడి నా జత ఉంటుంది నాకు తెలిసి. జత 12,000 ఉంటుంది పక్క. ఇప్పుడే వచ్చినాయి పిల్లలు. ఈ వారం దుబ్బాక సంతలో మాత్రం గొల్లు కానీ పొట్టెలు కానీ బాగా వచ్చినాయి, చాలా ఎక్కువ రావడం జరిగింది. అన్నా నమస్తే. లేదు బైక్ అడిగానే. ఓకే ఓకే. ఈ వారం మాత్రం బాగా వచ్చినాయి పిల్లలు కానీ గొల్లు కానీ పొట్టెలు కానీ బాగా వచ్చినాయి, చాలా ఎక్కువగా వచ్చినాయి. రేట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. తగ్గిస్తారు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏముండదు, తగ్గిస్తారు.